జయశంకర్ గారికి మనం ఏమని పిలుచుకున్నాం సార్? తెలంగాణ సిద్ధాంతకర్త అంటాం. తెలంగాణ సిద్ధాంతకర్త అంటుంటాం. మరి తెలంగాణ సిద్ధాంతకర్త అని ఎందుకోసం అన్నాం? సిద్ధాంతకర్తగా ఎందుకోసం అన్నాం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి 3 సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి వ్యక్తి జయశంకర్ గారు. ఏంటి సార్ అంటే తెలంగాణ ఉద్యమము మరి 1969 ఉద్యమం అనేది ఫెయిల్ అయింది. కానీ అసలు ఉద్యమం అంటే ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఐడియా ఆఫ్ తెలంగాణ భావాజల వ్యాప్తి చేయాలి అన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని భావాజల వ్యాప్తి చేయాలి అని చెప్పాడు. అంటే మీనింగ్ ఏంటిదంటే ఫస్ట్ తెలంగాణ గురించి అందరికీ ఐడియా తేవాలి. తెలంగాణ అంటే ఏంటో తెలియాలి. ఎందుకోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని కావాలనుకుంటున్నాం ఆ యొక్క అంశాలన్నీ వాళ్ళకు మొదటగా మనకు తెలిసినట్టయితేనే ఆ యొక్క భావాజలం అనే తెలంగాణ కోసం ఎందుకోసం కదా అందరికీ ఒక ఐడియా వస్తుంది. అలా ఐడియా రావడం ద్వారా అందరూ కూడా మనకు ఒక ఉద్యమించే స్వభావం వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏమని చెప్పిండు? తెలంగాణ పైన ఒక ఐడియా రావాలి, భావజల వ్యాప్తి దశ అన్నాడు. సెకండ్ వచ్చేసరికి మనకు ఏమనిపిస్తుందంటే ఉద్యమ దశ అని చెప్పాడు. మూమెంట్ అంటే మొబలైజ్, ఉద్యమం కోసం ఏం చేయాలి? అందరినీ సమీకరించాలి, ఉద్యమ దశ అన్నాడు. అంటే మొబలైజేషన్ ఫేజ్ అనొచ్చు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మరి అంతలో అందరికీ తెలంగాణ గురించి తెలిసినాక వాళ్ళందరినీ గ్యాదర్ చేయాలి, అవునా కదా? మరి అలా గ్యాదరింగ్ అయిపోయాక మరి లాస్ట్కు దీనికి ఇంకేం కావాలి అంటే పొలిటికల్ మూమెంట్ కావాలి. ఏంటి సార్? రాజకీయ ప్రక్రియ కావాలి అని చెప్పాడు. ఏమని చెప్పానండి? రాజకీయ ప్రక్రియ కావాలి అని చెప్పాడు. ఈ విధంగా 3 సిద్ధాంతాలను ప్రతిపాదించింది కాబట్టి మనకు జయశంకర్ సార్ మనం తెలంగాణ సిద్ధాంతకర్తగా మనం పిలుచుకోవడం జరుగుతుంది. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి లేదా T1 అకాడమీ ఛానల్ని సందర్శించండి.